వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పట్టడం కన్నా క్యూట్ కాన్సెప్ట్స్ తో తీసిన పొరుగు సినిమాలను డబ్బింగ్ చేసుకుంటే పోతిగా. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలలో ఆ రెండు డబ్బింగ్ మూవీస్ కి మంచి టాక్ వస్తుంది. ఈ రెస్పాన్స్ చూసిన వారు రీసెంట్ హిట్స్ ని కూడా కలిపి గుర్తు చేసుకుంటున్నారు. ఈ మధ్య రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో మాట్లాడినప్పుడు అందరూ వారేవా ఏం కమిట్మెంట్ అనుకున్నారు. లవ్ టుడే సినిమా హీరో కమ్ డైరెక్టర్గా అందరూ అతన్ని గుర్తుపట్టారు. లేటెస్ట్ మూవీ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. సినిమా చూసిన వారందరూ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కాన్సెప్ట్ను మెచ్చుకుంటున్నారు. ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా కూడా ఇప్పుడు సక్సెస్ టాక్తో నడుస్తోంది. రొటీన్ లవ్ స్టోరీ అయినా యూత్ఫుల్ ట్రీట్మెంట్తో ధనుష్ సినిమాకు ప్రాణం పోశారని కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు క్రిటిక్స్. పనిలో పనిగా ఆ మధ్య రిలీజ్ అయిన ప్రేమలో సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. సినిమా కథ మామూలుగానే ఉన్నా ఆల్రెడీ ఎక్కడో చూసినట్టే అనిపించినా ఏదో కొత్తదనం యూత్ని థియేటర్ల వైపు నడిపిస్తోంది. అలాంటి కాన్సెప్ట్లు తమిళ్, మలయాళంలో ఎక్కువగా వస్తున్నాయన్నది ట్రేడ్ టాక్. స్మాల్ కాన్సెప్ట్స్తో తెరకెక్కిన మంజుమల్ బాయ్స్ మలయాళంలోనే కాదు తెలుగులోనూ వేరే లెవెల్లో వసూలు తెచ్చుకుంది. కోట్లకు కోట్లు కుమ్మరించి కాన్సెప్టే లేని సినిమాలు చేయడం కన్నా ఇలా పొరుగు భాషల్లో తెరకెక్కిన సినిమాలనైనా డబ్బింగ్ చేసి తెలుగులో లాభాలు చూడ్డం బెటర్ అనుకుంటున్నారు కొందరు మేకర్స్.